హస్తప్రయోగం మాస్టర్బేషన్ అంటే ఏమిటి? హస్తప్రయోగం అంటే మీరు చేయితో ఒకవేళ మీ అంగాన్ని ఇలా మీరు మీ అంగాన్ని అంటే చేయితో ర్యాపిడ్ చేస్తే దీన్ని హస్తప్రయోగం చేస్తారు. దీనితో మీకు ఆర్గాజం వస్తుంది, మీరు సాటిస్ఫైడ్ అవుతారు. కానీ ఈ హస్తప్రయోగం వలన మెడికల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? చాలామంది ఆండ్రాలజిస్ట్ ఏం చెప్తారంటే దాని వలన ఏమీ ప్రాబ్లం అవ్వదు, అది అతిగా చేస్తే ప్రాబ్లం అవుతుంది అంటారు. మన దగ్గర చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అతిగా అంటే వాళ్ళకు పారామీటర్ తెలియదు. ఎన్నిసార్లు వీక్లీ ఎన్నిసార్లు చేయాలి, మంత్లీ ఎన్నిసార్లు చేయాలి, అదంతా కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకనే మెడికల్ సైన్స్, యునానీ మెడికల్ సైన్స్ ఏమంటుందంటే హస్తప్రయోగం చేస్తే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మా దగ్గర వచ్చే 10 మందికి చూస్తే 9 మంది అందరూ హస్తప్రయోగంలో ఇన్వాల్వ్ ఉంటారు. అయితే హస్తప్రయోగం వలన ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్, స్మాల్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నరాలు ఏవైతే ఉంటాయో నర్వ్స్ అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. దాని వలన అంగం మీది ఇలా అయిపోతుంది. అయితే ఎప్పుడైతే ఇలా ఉన్న అంగము ఇలా అయిపోతుందో అప్పుడు మీకు వరి స్టార్ట్ అవుతుంది. అరే నా అంగము ఇంతకుముందు చాలా గట్టిగా దృఢంగా ఉండే, ఇప్పుడేంటి ఇలాగ సన్నగా అయిపోయింది అని మీకు టెన్షన్ అవుతుంది. అప్పుడు మీరు అలర్ట్ అయ్యి నాకు మళ్ళీ ఇలాంటి అంగం కావాలని మీకు తపన పడతారు. అయితే ఇది మీకే తెలుసు, మీరు చూసి ఉంటారు కదా, అందుకే మీకు అప్రిషియేట్ చేసి ఉంటారు, అందుకే మీకు ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరైతే హస్తప్రయోగం చేసి మీ ఉన్న సైజు పోగొట్టుకొని అంతా అంటే ఇక్కడ డ్యామేజ్ అయిపోతుంది. మన చెయ్యి 100 కిలోల బరువు ఎత్తుతుంది అనమాట. అలాంటి చెయ్యి సెన్సిటివ్ పెన్నిస్ మీద పడి అంటే దానికి రబడి చేస్తే ఈ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, ఆర్టరీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. వాటి వాళ్లకు మన దగ్గర యునానీ మెడిసిన్స్ ఉంటాయి, క్యాప్సూల్ షకల్లో మనకు, అలాగే హల్వా రూపంలో, అలాగే మనకు ఒక ఆయిల్ రూపంలో ఇవన్నీ ఒక కిట్ వస్తుంది. ఇవి వాడితే మీరు పోగొట్టుకున్న ఇలాంటి మీ అంగం ఒకవేళ అయిపోయిందనుకోండి, ఇలాగా మీరు మళ్ళీ తీసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, BMS MD, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.